హైదరాబాద్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సర్వే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ రహమత్ నగర్లో BLOలు ఎన్యూమరేషన్ ఫారాలను ఇంటింటికి వెళ్లి ఓటర్లకు అందజేస్తున్నారు. ఓటర్లే ఈ దరఖాస్తులను 2 రోజుల తర్వాత పూర్తి చేసి BLOలకు అందజేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లిన మా ప్రతినిధి సూరిబాబును ప్రక్రియ ఎలా కొనసాగుతుంది అనే విషయాలను గురించి అడిగి తెలుసుకుందాం. ఎస్ఐఆర్ ప్రక్రియ క్షేత్రస్థాయిలో కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనతో అందించేందుకు ఇటు BLOలు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ డౌట్లను నివృత్తి చేసుకునేందుకు ఇక్కడ ఓటర్లు కూడా ఉన్నారు. అలాగే ఈ పోలింగ్ బూత్కు సంబంధించి వాళ్ళకి సహాయ సహకారాలు తోడ్పాటును అందించేందుకు ఈ పోలింగ్ కేంద్రానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. మరిన్ని వివరాలను వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. మేడం, ఎలా సాగుతుంది ఎస్ఐఆర్ ప్రక్రియ? మీరు ఓటర్లకు ఏం చెబుతున్నారు? ఎస్ఐఆర్ మ్యాపింగ్ కోసం మేము BLOగా చేస్తున్నాం. ఆశా వర్కర్స్ని మేము ఫామ్స్ ఇచ్చారు మాకు GHMC నుంచి. అవి మాకు 1200 వరకు ఇచ్చారు. మాకు కొంచెం తెలియదు ఏరియా కాబట్టి ఎస్ఐఆర్ ఫామ్స్ పంచడం కోసం హెల్పింగ్ కోసం మాకు పార్టీ తరఫున కూడా ఇచ్చారు వాళ్ళు కాబట్టి కొంచెం బాగానే సాగుతుంది. ఫామ్ ఇచ్చి అవి ఫిలప్ చేసి 3 days 4 daysలో మాకు బ్యాక్ మళ్ళీ ఇచ్చేయమని చెప్తున్నాము. ఫామ్లో కొత్త న్యూ ఫొటోస్ పెట్టమని చెప్తున్నాము. ఆ ఫామ్ ఫిల్ చేశాక మాకు ఫోన్ నెంబర్ ఉంటుంది, దాని మీద నెంబర్కైనా ఫోన్ చేసి ఇవ్వమని చెప్తున్నాం సార్. బాగానే ఎస్ఐఆర్ సంబంధించి ఈ ఫామ్లో ఒక ఓటర్కి మీరు ఇస్తారు కదా, ఓటర్కి ఇచ్చేటప్పుడు ఏ అంశాలు ప్రధానంగా ఉంటాయి, ఆ అంశాలను వారికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అవి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. 2002 ఓటు ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఫిలప్ చేయాలండి ఫస్ట్ బాక్స్లో. 2002లో ఓటు వేయని వాళ్ళు ఇక్కడ వాళ్ళ రిలేటివ్స్ సంబంధించి డీటెయిల్స్ రాయాలి. కొత్త వాళ్ళు ఇక్కడ థర్డ్ బాక్స్లో రాయాలి డీటెయిల్స్. న్యూ ఫోటో ఫిల్ చేయాలి. దానికి సంబంధించి ఎడ్యుకేటర్లు అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొంతమంది లేదు సార్, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది అందరికీ, వాళ్ళు నింపేస్తున్నారు కూడా. ఎడ్యుకేటర్ లేని వాళ్ళకి మేము చెప్తాం సార్, సపోర్ట్ చేస్తాం. ఇది ఎప్పటిలోగా మీకు అందజేయాలి మేడం? వీళ్ళు మాకు 3-4 days అని చెప్పారు. 1 month లోపు మొత్తం క్లియర్ అయిపోవాలి మాకు ఇచ్చిన ఫామ్స్ అన్ని. ఇవి మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారా? చేసుకుంటాం సార్, ఇంటి దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాము. మీ వాళ్ళు ఒకవేళ టైంకి లేకపోతే వాళ్ళు మా నెంబర్కి ఫోన్ చేసి మాకు ఇవ్వచ్చు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఎన్ని ఓట్లు ఉన్నాయి, మీకు ఏమైనా? సార్ మా 4 ఓట్లు ఉన్నాయి. నేను రహమత్ నగర్ ప్రైవేట్ స్కూల్ పక్కన ఇక్కడేనే. మా పిల్లలవి మా కలిపి 4 ఓట్లు ఉన్నాయి. మాకు ఫామ్స్ ఇస్తున్నారు, ఎలా నింపాలో చెప్తున్నారు, దానికి ఏమేమి పెట్టాలో అటాచ్ చేయాలో చెప్తున్నారు. సంతకం చేసిన తర్వాత 4 రోజులు కలెక్ట్ చేసుకుంటామని చెప్తున్నారు వాళ్ళు. అయితే ఈ ఫామ్లో మీకు ఏమేమి నింపాలని చెప్పారు, మీకు ఏమర్థమైంది? 2002 ఓటు ఉంటే మన పేరు డీటెయిల్స్ నింపమన్నారు. లేనప్పుడు వాళ్ళ ఫాదర్ ఓటు ఎక్కడ ఉంది అవన్నీ రాయమన్నారు సార్. అవన్నీ రాసి నింపిమన్నారు. ఫామ్ నింపాక వీటికి ఏమైనా పరచాల్సిన పత్రాలు ఏమైనా ఉన్నాయా? పత్రాలు ఏం లేవు సార్. ఆ నెంబర్లు, ఆధార్ నెంబర్లు ఇవన్నీ వేస్తే సరిపోతున్నారు. ఓటర్ ID నెంబర్ అవి వేస్తే సరిపోతున్నారు. అన్ని దాంట్లోనే వస్తున్నాయి. అది ఫోటో మాత్రం రీసెంట్లీ ఫోటో పెట్టమన్నారు సార్. అయితే మీకు ఇంతకుముందు ఎక్కడైనా ఓట్లు ఉంటే, డబుల్ ఓట్లు ఏమైనా ఉంటే ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఎక్కడ కొనసాగించుకోవాలని మీరు అనుకుంటున్నారు? తెలంగాణలోనే సార్, ఇక్కడే ఉంది, ఇక్కడే కొనసాగిస్తాం. మాకు ఎక్కడ లేవు సార్. సార్ మీరు చెప్పండి, ఈ బూత్కు సంబంధించి మీరు వీళ్ళకి ఏ విధంగా తోడ్పాటును అందిస్తున్నారు? అమ్మగారు గత వారం నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియలో బాగా పాల్గొంటున్నారు. వాళ్ళు పాలు పంచుకుంటున్నారు బాగానే. వాళ్ళకి మేము తోడ్పాటు మ్యాపింగ్లో కానీ, డిలీషన్స్, డెత్స్లో కానీ, ఎక్కడున్నారు వాళ్ళ ఇల్లు లొకేషన్స్ కానీ అన్ని లొకేట్ చేయించి మేము వాళ్ళకి హెల్ప్ఫుల్గా ప్రాక్టీస్ చేస్తున్నాము. వాళ్ళు కూడా డిజిటల్గా మ్యాపింగ్ వాళ్ళ అప్లికేషన్స్ తోటి బాగానే ఈజీగా చేసుకుంటారు. వాళ్ళకి ఇంకా ఈజీగా తోడ్పాటు పడడానికి మేము డివైడ్ చేసి వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నది ఒక్క స్పాట్లో కూర్చోకుండా ఇంటింటికి తీసుకెళ్ళడం కానీ, ప్రతి ఓటర్ని ఉత్సాహపరచడము, దీంట్లో పాల్గొనమని చెప్పడము, ఫిల్లింగ్లో అన్నిట్లో వాళ్ళకి హెల్ప్ఫుల్ చేస్తున్నాం. ఇది క్షేత్రస్థాయిలో ఎస్ఐఆర్ ప్రక్రియ అంతా కూడా సజావుగా జరుగుతుందని ఇటు BLOలు చెబుతున్నారు. ఓటర్లు కూడా తమకు ఏమైనా డౌట్లు ఉంటే వాటిని నివృత్తి చేస్తున్నట్లు కూడా ఓటర్లు చెప్తున్నారు. అయితే ఈ పోలింగ్ కేంద్రంలో కొన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు తోడ్పాటును అందిస్తున్నట్లు కూడా వాళ్ళు వెల్లడిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో కలిపి సూరిబాబు, ETV న్యూస్, హైదరాబాద్.